పర్లేదురా, మనకు థ్యాంక్ యూ ఎందుకురా? లేదన్నా, స్పెషల్ థ్యాంక్ యూ. అమ్మ ఎట్లా ఒప్పించినవే? అరే అది పెద్ద స్టోరీ ఉందిరా, నీకు చెప్తే అర్థం కాదు. పర్లేదన్నా, షార్ట్ కట్లో చెప్పే. అవునా, అయితే చూడు. అబ్బా అన్న, గింత షార్ట్ కట్ కాదు, కొద్దిగా స్పీడ్ చెప్పే. నువ్వే కదరా షార్ట్ కట్లో చెప్పమన్నావు. అబ్బా అన్న, షార్ట్ కట్ లేనా అర్థమవుతాడు చెప్పే. సరే ఏమైందో చూడిగా. Look at 8 seconds. ప్లీజ్ అమ్మ 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 ప్లీజ్ అమ్మ. ఏంటిదిరా? అమ్మ ట్రాక్టర్లో టబ్ వేసుకుంటామే. గిప్పుడు టబ్బా? అమ్మ టబ్ అంటే టబ్బు కాదే, ట్రాక్టర్లో తాటిపోత వేసుకుని స్విమ్మింగ్ పూల్ చేసుకుంటామే. అరే ట్రాక్టర్ అంటే తాతకి ఇప్పుడు పనులు ఉంటాయిరా. అయినా ఎండాకాలం ఇంకా చాలే కాలేదు, ఎందుకురా? అబ్బా అమ్మ నువ్వు అన్నీ కరెక్టే, కానీ తాత ఒప్పించుకుంటానే. ఎండలు బాగా కొడుతున్నాయి, రేపు మళ్ళీ బడి బంధు సండే. మేము మంచి టబ్ వేసుకుని మంచిగా తాగేస్తామే ప్లీజే. సరే చేసుకోలే కానీ ఓ లచ్చుడు బందే సంతన్న గిన్న, నువ్వు తమ్ముడు ఇద్దరే. అమ్మ ఇద్దరమే కాదే, గాషోక్ మామల కొడుకు లేదా, ఆయన కూడా మేము ముగ్గురం కలిసి ఎగురుతాం. సరే ఓకే, ఎంజాయ్. థ్యాంక్ యూ అమ్మా. అన్న నువ్వు రియల్ గ్రేట్ అన్న, నా కోసం మంచిగా ఒప్పించును. అరే నువ్వంటే నాకు ఇష్టం రా, నీకోసం ఏదంటే చేస్తా. అన్న అంటేనే ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ లో స్విమ్మింగ్ పూల్ ని ఎలా ప్రిపేర్ చేసామో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ అడ్డ. ఇక సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. సమ్మర్ అంటే మనకి ఏం గుర్తుకొస్తాయి? వాటర్. మేము 2 years బ్యాక్ అయితే మా ట్రాక్టర్ డబ్బాల్లో అయితే స్విమ్మింగ్ పూల్ చేసాం. ఇప్పుడు కూడా అలా చేస్తున్నాం. ఫ్రెండ్స్ ట్రాక్టర్ అయితే రెడీ ఉంది. ఇక తాటిపత్ర కూడా రెడీ ఉంది. ఇక ట్రాక్టర్ డబ్బాలు అయితే కన్నయ్య వేస్తుండు. ఫ్రెండ్స్ ఇక స్విమ్మింగ్ పూల్ చేసుకోవడానికి అయితే ట్రాక్టర్ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇక ట్రాక్టర్లో అయితే తాటిపత్ర వేసినాం, ఒక కూల్ వాటర్ క్యాన్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఇక మేమైతే బయలుదేరుతున్నాము. ఎక్కడికో కాదు, మా అశోక్ మామ తోటకే. అక్కడైతే వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి, అక్కడైతే మేము వాటర్ నింపుతాం. ఫ్రెండ్స్ ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో ఫస్ట్ అయితే మేము ఇప్పుడు ఈ ట్రాక్టర్లో స్విమ్మింగ్ పూల్ అయితే వేస్తున్నాం. ఫైనల్లీ అయితే మేము వాటర్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గరికి అయితే చేరుకున్నాం. సో ఇక్కడైతే పైప్ తోటి అయితే మేము ట్రాక్టర్ నిండా వాటర్ అయితే నింపుతాం. చూద్దాం మరి ఈసారి ఎలాగ అనిపిస్తుందో. ఇక వాటర్ ఎక్కేయడానికి అయితే చాలా కష్టాలు పడుతున్నాం. ప్రస్తుతానికి ఇట్లా ట్రై చేస్తున్నాం. ఒకవేళ ఇట్లా కుదరపోతే ట్రాక్టర్ మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఫ్రెండ్స్ ఇక మోటార్ అయితే స్టార్ట్ చేసినాం. చూద్దాం మరి వాటర్ ఇలా వస్తాయో లేవో, ప్రాబ్లం అవుతుందా, ఎక్కుతాయో లేవో అనేది. వస్తున్నాయి వాటర్ అయితే వస్తున్నాయి. ఒక 2 minutes లోపు అయితే నిండిపోతుంది ఈజీగా, సింపుల్గా వస్తున్నాయి. చూడండి ఎంత రిస్క్ అవుతుందో ఇక్కడికి వెళ్ళి వాటరు. వీళ్ళందరూ పట్టుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి, పెద్ద మోటార్ అయ్యేసరికి దాదాపు సగం నిండిపోయింది తొందరనే. నీళ్ళైతే పల్లా పల్లా నిడుతుంది, పల్లా పల్లా దుంకుడే. ఇప్పటి వరకు అయితే ఎంత నిండినాయో చూడండి.
అయితే నిండినట్టే. ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే నిండేసినాయి ఫుల్. ఫ్రెండ్స్ ఫైనల్లీ వాటర్ అయితే నిండినాయి. సో మేము అనుకున్న దానికన్నా త్వరగా నిండినాయి, ఎందుకంటే వీళ్ళందరూ హెల్ప్ చేయడం వలన. చిన్నకన్నే రెడీ ఉన్నాడు. లేట్ స్టార్ట్. చిన్నకన్నే దుంకు. ఏయ్ ఏయ్ ఫ్రెండ్స్ ఇక వాటర్ అయితే నింపుడు కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ వాటర్ నింపిన తర్వాత ట్రాక్టర్ అయితే ఎలా ఉందో. చిన్నకన్నే అయితే చిన్నకన్నే స్టార్ట్ చేసేసిండు వాటర్. నీళ్ళకి దిగుతున్నా. కన్నయ్య అయితే వాటర్లోకి దిగుతుండే ఇప్పుడు. ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ ట్రాక్టర్లో స్విమ్మింగ్. నీళ్ళు అయితే చాలా కూల్ ఉన్నాయి. దుంకు. ఇక స్టార్టింగ్ స్విమ్మింగ్ చేయక ఇక వాలీబాల్ అయితే ఆడుతుర్రు. ఏయ్ ఫ్రెండ్స్ ఇక వాటర్లో చూడండి మోకాళ్ళు కూడా మునుగానే అంత లోతే. సో ఇందులో వాటర్ సెట్ చేసినాం. అబ్బా కూర్చుంటే నడుము వరకు నీళ్ళు వస్తున్నాయి. అమ్మో బాగా చిన్న గాలిగా చేయొచ్చు. చిన్నకన్నా గాలిగా చేస్తుంది. బాగా కూల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వాటర్ అయితే. శ్రీమాన్ బాగా మున్నకు జ్వరం వస్తుంది. బాగా కూల్ ఉన్నాయి. చిన్న మనము ఇట్లా సేమ్ వాటర్ టబ్ వేసుకున్నాం కదా, ఎన్ని సంవత్సరాల కింద గుర్తుందా? 2 years. ఖచ్చితంగా. ఖచ్చితంగా ఎట్లా గుర్తుంది? గుర్తుండా ఉంటుంది. గుర్తెట్టుకుని ఈ ప్లేస్ అప్పుడు అక్కడ వేసుకున్నాం. కన్నయ్య అయితే మాట్లాడుతుంది. ఏది మళ్ళీసారి ఆడు. కన్నయ్య ఇక్కడ మనం వాటర్ టబ్ వేసుకొని ఎన్ని రోజులు అవుతుంది? 1 year. కరెక్ట్ చెప్పు. నాకైతే 1 year అనిపిస్తుంది. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం ఏడొచ్చినాం. నాకైతే అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్. 2 years. నువ్వు 6th ఉన్నప్పుడు వేసుకున్నావు ఇక్కడ. ఓ తమ్ముని గుర్తుంది కానీ గుర్తులేదు. కబడ్డీ కబడ్డీ ఫస్ట్ గిట్ ముట్టుకోరా. అది ముట్టించుకొని మిమ్మల్ని ముట్టించుకొని రావాలి. ఓకే గో కబడ్డీ. అరే పట్టుకో పట్టుకో పట్టుకో. కన్నా ఇప్పుడు ఏమాడరు గేమ్ చెప్పు. కబడ్డీ ఎట్లా ఆడరు? ఫస్ట్ ఈజీ ఉంటుంది కదా. ఫస్ట్ అటు ముట్టించుకోవాలా. ముట్టించాక వీళ్ళిద్దరు ముట్టించుకొని ఇటు ముట్టించుకోవాలి. అప్పుడు విన్. ఓకే ఇప్పుడు చిన్న కన్నయ్య పోతుండు కబడ్డీ ఆడుతుండు. కబడ్డీ కబడ్డీ ఆను. ఇప్పుడు చిన్న కన్నయ్య పోయి ఆ వెనక డబ్బాను ముట్టించుకొని వీళ్ళిద్దరు ముట్టించుకొని వీడు వచ్చి మళ్ళీ డబ్బాను ముట్టించుకోవాలా. బాయ్ బాయ్ బాయ్. దొరకొట్టిండు. అరే కావాలి ప్రయత్నిస్తుండు చిన్న కన్నయ్య, మస్తు ప్రయత్నిస్తుండు. బట్ కన్నయ్య మాత్రం గట్టిగా దొరకొట్టిండు. చిన్న కన్నయ్య ఓ షేట్ దగ్గర పోయిండు. కమాన్ చిన్న కన్నయ్య కమాన్. మళ్ళీ ఎందుకు అతడు కబడ్డీ ఆడుతుర్రు. మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాండి. వెనక ఉంది కదా ఈ డబ్బాని ముట్టించుకొని మళ్ళీ వచ్చి కన్నయ్య వెనక ఉన్న డబ్బాని ముట్టించుకొని కన్నయ్యని తాకి మళ్ళీ అక్కడికి పోవాలి. స్టార్ట్ పోరియా. అయిపోయింది. ఓడిపోయాడు భాష పట్టినాడు. ఓడిపోయాడు చిన్న కన్నయ్య. ఇప్పుడు కన్నయ్య వస్తుండు కబడ్డీ. అట్లా అవుట్ కాదు శ్రీమాన్. శ్రీమాన్ అట్లా కాదు. అయినా ఈ డబ్బాని ముట్టించుకున్నాక పట్టుకోవాలి. మీరు ఎవరి దాకా పట్టుకోవద్దు.
కబడ్డీ 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 ఫ్రెండ్స్ ఇక ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంది, అందులో సాంగ్స్ పెట్టుకొని ఇప్పుడు డ్యాన్స్ అయితే చేస్తున్నాం. సాంగ్ అయితే వస్తుంది, చలో సాంగ్ వేసుకోరి, గెట్ రెడీ యువర్ పొజిషన్. ఒక మంచి పాట వేసుకో, డ్యాన్స్ చేద్దాం. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక గంట అవుతుంది. ఇక పొట్టు డ్యాన్స్ చేసిర్రు, కబడ్డీ ఆడిర్రు, ఇంకో గేమ్ ఆడిర్రు, ఏమేమో ఆటలాడి గంట అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. చూడండి నీళ్ళు అయితే ఇంకా తెల్లగానే ఉన్నాయి, మురుగులు అయితే కాలేవు. ఇగో ఈయన శ్రీమన్, చెప్పు. ఇగో ఈయన కన్నయ్య, ఇగో ఈయన చిన్న కన్నయ్య. ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వచ్చినామో చూడండి. ఫ్రెండ్స్ మేము వచ్చి చాలాసేపు అవుతుంది, అయినా చిన్నగానే ఇంటలేడు. చిన్న చాలు పద పోదాం, చాలు. ఇక మళ్ళీసారి వేయ, మరి మళ్ళీసారి డబ్బయ్యా ఒక్కసారి అడుగు లాస్ట్. ఇగో మళ్ళా సమ్మర్లో మళ్ళీ వేసుకుందాం ఒకసారి డబ్బు. ఓకే కానీ లెట్స్ గో. ఫ్రెండ్స్ ఫైనల్లీ మా ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్ అయితే అయిపోయింది. మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ట్రెండ్స్ బ్లాగ్స్. బై బాయ్.